ఈవినింగ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు మీ డాన్స్ ప్రోగ్రామ్ మధ్యలో నిలబడుతున్నానని చెప్తున్నాను కాబట్టి ఐ విల్ స్పీక్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చైర్మన్ సత్యనారాయణ గారు ఫర్ హ్యావింగ్ ఇన్వైటింగ్ మీ. బ్రిలియంట్ స్కూల్ అంటే పేరులోనే కొద్దిగా ఎక్స్పెక్టేషన్ యూ హ్యావ్ ఆల్రెడీ put the expectation right there because you named your school brilliant. So anything less than brilliant will not be acceptable. Okay, and I hope that every child that comes out of this school becomes a very powerful citizen of this country. Now, judging ఎవరైనా చూసారా దగ్గర నుంచి ఇదేది అన్నారు. ఇంకొకసారి ఇలాగే స్కూల్కి వెళ్తే మీరు ఎప్పుడున్నా నన్ను చూసారా వేరే జడ్జిని చూసారా అంటే ఒక జడ్జిని కోర్టులో చూసే దురదృష్టం మాకు వద్దు సార్ అన్నారు. సో మీరు నన్ను ఇక్కడ చూస్తే ఓకే, కానీ మీరు నన్ను కోర్టులో చూసే దురదృష్టం మీరు ఎవరికి ఉండకూడదు. ఒక తెల్ల కోర్టు ఒక నల్ల కోర్టు దగ్గరికి వెళ్ళి దురదృష్టం ఉండదు అంటారు. తెల్ల కోర్టు అంటే డాక్టర్స్కి రోగాలు వస్తేనే వెళ్తారు కదా, మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. నల్ల కోర్టు అంటే లాయర్ దగ్గరికి, ఏదో పోలీస్ కేసు అయితే ఏదో భూమి తగాదాలు అయితేనే వెళ్తారు. అది కూడా మీకు కాకూడదు. ఒకటి ఏంటంటే పిల్లల గురించి పిల్లలు పెద్దగా ఏం చెప్పరు, ఎందుకంటే పిల్లలకి ప్రతిరోజు మా చేతులుగా చెప్పిస్తూనే ఉంటారు టీచర్స్తో. కానీ తల్లిదండ్రులకు ఒకటి, ప్లీజ్ అండర్స్టాండ్, పిల్లలు వాళ్ళ మానసిక ఒత్తిడి ఎదుర్కొంటుందో మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎంత చిన్న మాట అన్నా మీకు ఆ మాట చిన్నగా అనిపించచ్చు, కానీ పిల్లలు మాత్రం అది చాలా పెద్ద మాట, కొద్దిగా సిల్లిగా అనిపించచ్చు అని చెప్పే మాట. బట్ వాళ్ళు చెప్తున్నారంటే కొద్దిగా వినాలి. వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా లెట్ దెమ్ టాక్. వాళ్ళు ఒకవేళ హోంవర్క్ చేయడం లేదు అంటే ఏదో తిట్టి నువ్వు పోయి కూర్చొని చేసుకో, అది కాకుండా ఎందుకు చేయడం లేదు, దానికి కారణం ఏంటి ఇది. రెండోది అలవాట్లు పిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల నుంచే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఈ టైంలో చూసింది ఫోన్ల గురించి నేను పెద్ద చెప్పాలి, ఎందుకంటే అది ప్రతి ఒక్కరు చెప్పారు ఫోన్ వాడుతున్న పిల్లలని. కానీ లేట్గా పడుకోవడం ఇవన్నీ దే ఆర్ హెల్ప్లెస్. మీరు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు పేరెంట్స్ ఇక్కడ, మీకు చెప్పండి, చిన్నప్పుడు మీరు వెన్ యూ ఆర్ 10 years old 11 years old మీరు రాత్రికి ఎప్పుడు పడుకునేవారు? ఇప్పుడు పిల్లలు ఎప్పుడు పడుకుంటున్నారు? 11, 12, 9 దాకా పిల్లలు ఒకవేళ పడుకోకపోతే హౌ విల్ దే కమ్ టు స్కూల్? వాళ్ళ నెక్స్ట్ డే స్కూల్లో ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎంత చెప్తే వాళ్ళకి ఎంత ఎక్కుతుంది. అదే కాకుండా ఈవెన్ క్యారెక్టర్ అన్నది స్కూల్లో ఒక చెవి పట్టుకొని వాళ్ళు కొద్దిగా దే విల్ ట్విస్టెడ్, కానీ ఇంకో చెవి దట్ విల్ బి అవుట్ సైడ్ ఇన్ ద సొసైటీ. అది మీరు కంట్రోల్ చేయాలి. మీరు కంట్రోల్ చేయకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు నేను యాజ్ అ జడ్జ్ పనిచేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, ఎన్నో కేసులు పిల్లలు ఇన్వాల్వ్ చేసింది తల్లిదండ్రులు బైక్స్ ఇచ్చి 18 years కాదు బైక్ బాగా నడుపుతారు, ఇంకా పొగడ్చి ప్రేయర్ చేసి వాళ్ళని ఇంకా బైక్ ఇచ్చి ఏదో బండి నడిపిరా కొడానికి పోయిరా ఇది అని ఇస్తారు, దాంట్లో యాక్సిడెంట్ అవుతాయి. ఆ కేసులు పిల్లల మీదైతే పెట్టాలి, కానీ మళ్ళీ తల్లిదండ్రుల మీదే కేసులు అవుతాయి. సో ఇవన్నీ కాకుండా ప్లీజ్ అండర్స్టాండ్, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, అదంతా చూసే బాధ్యత మీది. ఒకవేళ వాళ్ళు చదవడం లేదు, వాళ్ళు శ్రద్ధగా హోంవర్క్ చేయడం లేదు ఇదంతా అంటే దానికి కారణం అన్నది మీరు కనుక్కోవాలి. ఓన్లీ తిట్టితే బెదిరిస్తే పిల్లలు వింటారా అంటే వినరు, దానికి కారణం కనుక్కోరు. ఫోన్ వాడాలి, కానీ దానికి కూడా ఒక మోడరేషన్ అనేది ఉండాలి. ఫోన్లోనే ఉండడం, పబ్జీ ఆడడం, మరి అది కూడా దట్ విల్ ఆల్సో హర్ట్. సో మీ బాధ్యత చాలా టీచర్స్గా బ్రిలియంట్ స్కూల్ వారు బాధ్యత అయితే దే ఆర్ డూయింగ్ ఎక్సలెంట్. I salute and thank all the teachers for doing everything that you're doing. You are building a great nation and you are empowering all our citizens. This is the future of country and you are making the future of this country. But Talidanru kuda aa baadhyata, because they are your children, you have the first responsibility, very seriously తీసుకోండి. And I'm really glad that this cultural fest is happening because we are seeing the other side of all the children with all these beautiful dresses
and all the beautiful children here